హాయ్ ఫ్రెండ్స్, నేను 12 ఇయర్స్ నుంచి గ్లాస్ కుక్ టాప్ యూస్ చేశాను. అయితే ఇప్పుడు ఆ పాత గ్యాస్ స్టవ్ సర్వీస్ అయిపోయిందనేసి కొత్తది అప్గ్రేడ్ చేసుకోవాలి అనేసి నేను ఆఫ్లైన్లో ఆన్లైన్లో చాలా వెతికాను. ఇంకా ఏ బ్రాండ్ కొనాలి అనేసి స్టోర్స్ కూడా కొన్ని విజిట్ చేశాను. ఫైనల్గా నేను గ్లెన్ బ్రాండ్ వాళ్ళది 4 బర్నర్ అల్ట్రా టఫ్ స్టెయిన్లెస్ స్టీల్ ఇన్బిల్ట్ హాబ్ది కొన్నాను. చాలా అంటే చాలా బాగుంది. నేను డీటెయిల్గా దీని రివ్యూ అయితే ఇస్తాను, మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఎవరైనా స్టీల్లో గ్యాస్ స్టవ్స్ ఇంకా లేటెస్ట్గా ఇప్పుడు వచ్చే ఫీచర్స్ అన్నీ ఉన్నవి కొనాలి అనుకుంటే ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. ఫస్ట్గా మనం చూసుకుంటే ఇది టఫ్ స్టెయిన్లెస్ స్టీల్ ఇన్బిల్ట్ హాబ్. దీన్ని మనం 2-in-1గా యూస్ చేసుకోవచ్చు. కౌంటర్ టాప్ అయినా పెట్టేసుకోవచ్చు, లేకపోతే ఇన్బిల్ట్ ఫెసిలిటీ ఉంటే ఇన్బిల్ట్ చేసేసుకోవచ్చు. 2-in-1గా యూజ్ అవుతుంది. స్టెయిన్లెస్ స్టీల్ బాడీ థిక్నెస్ చాలా బాగుంది. ఇంకా అద్దిరిపోయే ఫినిషింగ్ మ్యాట్ ఫినిష్తో లుక్ అయితే హైలైట్గా ఉంది. ఇంకా బర్నర్స్ గురించి చూసుకుంటే ఇవి ఆటో ఇగ్నిషన్ బర్నర్స్. మనకి లైటర్ అయితే అవసరమే ఉండదు, ఈజీగా మనం ఇగ్నిట్ చేసేసుకోవచ్చు ఫ్లేమ్ని. ఇంకా 4 బర్నర్స్ కాబట్టి ఫస్ట్ మనకి చాలా టైం సేవ్ అవుతుంది. ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళైనా స్కూల్స్కి వెళ్ళే వాళ్ళైనా చాలా హరీబరీలో ఉంటాం కదా మార్నింగ్ అప్పుడు. సో అలాంటప్పుడు ఇలాంటి 4 బర్నర్ స్టవ్స్ అయితే చాలా యూజ్ అవుతాయి. ఇది ఆటో ఇగ్నిషన్ కాబట్టి బ్యాటరీస్ వేయాలి. ఇంకా ఈ బర్నర్స్ సెక్షన్కి వచ్చేస్తే ఇందులో ఒక పెద్ద బర్నర్ వచ్చేసి ట్రిపుల్ రింగ్ బర్నర్ ఉంది. తర్వాత బిగ్ బర్నర్ ఒకటి, స్మాల్ బర్నర్ ఒకటి, మినీ టీఆర్ బర్నర్ ఒకటి ఉంది. ఇలా 4 బర్నర్స్ ఉన్నాయన్నమాట. ఇంకా నేనైతే చాలా స్టోర్స్ విజిట్ చేశాను, చూసి దగ్గరుండి కొనాలి అనేసి. ఎందుకంటే ఆఫ్లైన్లో చూసి మనం దగ్గరుండి కొంటే బెస్ట్ కదా, మనీని ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా అనేసి. అదే ఇప్పుడు ఆన్లైన్లో అయితే మనం ఆర్డర్ పెట్టేస్తాము, వచ్చిన తర్వాత బాగాలేకపోతే రిటర్న్ చేయాలి, ఇదంతా లెంతీ ప్రాసెస్ అని చెప్పేసి నేను స్టోర్ విజిట్ చేశాను, గ్లెన్ వాళ్ళది. విజిట్ చేసిన తర్వాత అక్కడ అంతా డీటెయిల్స్ ఒకసారి నేను కనుక్కొని తర్వాత ఇది ఫైనల్ చేసుకున్నాను. కొన్న తర్వాత అయితే నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఇంకా నేను ఈ స్టీల్ స్టవ్స్లోనే మిర్రర్ ఫినిష్తో వచ్చిన 4 బర్నర్స్వి కూడా చూశాను, కానీ ఆ మిర్రర్ ఫినిషింగ్ అయితే నాకు నచ్చలేదు. మిర్రర్ ఫినిషింగ్ స్టవ్స్లో ఏంటంటే మనం డైరెక్ట్గా ఆ స్టవ్ మీద కనిపిస్తాము, అంత క్లీన్గా ఉంటుంది. సో నాకు అది ఇష్టం లేదు. ఇంకొకటి నాకు కావాల్సింది ఏంటంటే ఇలా మ్యాట్ ఫినిష్ ఉండేసి 4 బర్నర్స్ టాప్ నాబ్స్ది కావాలి, ఎక్కడ లేదు అనేసి చూశాను. చూసి వెతికి కొన్నాను. ఇంకొకటి ఆన్లైన్లో నేను చూస్తే ఫ్లిప్కార్ట్లో 29,000ది ఆఫర్లో 21,000 అలా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఫెస్టివల్ ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి కదా, ఈ దీవాళీ ఆఫర్స్ కింద ఫ్లిప్కార్ట్లో కూడా 20,500 ప్రైజింగ్ చూపిస్తుంది. కానీ నేను కొన్న గ్లెన్ స్టోర్ని విజిట్ చేసి మీరు కూడా కొనాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్స్లో పిన్ చేయండి, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ని పిన్ చేస్తాను. ఇంకా ఈ వీడియో కానీ మీరు చూపిస్తే మీకు 19,000కే వచ్చేస్తుంది ఫైనల్ ప్రైజ్. సో ప్రైజింగ్తో పాటు క్వాలిటీతో పాటు అన్ని ఫీచర్స్ ఉన్నవి లేటెస్ట్గా స్టెయిన్లెస్ స్టీల్లో మీరు కొనుక్కోవచ్చు. అంతేకాకుండా పిన్ చేసిన నెంబర్కి మీరు కాల్ చేస్తే వాళ్ళే డెలివర్ చేసి ఇన్స్టాల్ కూడా చేస్తారు. ఎక్కడ చూసినా 4 బర్నర్స్ ఉన్నాయి మ్యాట్ ఫినిష్తో, కానీ ఈ నాబ్స్ వచ్చేసి ఫ్రంట్ ఫేసింగ్ ఉంటుంది. అయితే నాకు టాప్ నాబ్స్ కావాలి. సో ఈ టాప్ నాబ్స్ కోసమే నేను చాలా వెతికాను, ఎక్కడంటే అక్కడ వెతికాను, ఎక్కడా కనిపించలేదు. లాస్ట్లో నాకు కనిపించేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకొకటి 3 స్టవ్ బర్నర్స్వి కూడా ఉన్నాయి, దానికి కూడా నాబ్స్ ఏంటంటే ఫ్రంట్ ఫేసింగే ఉన్నాయి, టాప్ నాబ్స్ అయితే ఎక్కడా లేవు. సో లాస్ట్కి నాకు కనిపించేసి నేను కొనుక్కొని యూస్ చేస్తున్నాను. చాలా బాగుంది రివ్యూ అయితే. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా మీకు తక్కువ కాస్ట్లో కావాలనుకుంటే గ్లెన్ షోరూమ్ వాళ్ళది బ్రాంచెస్ కూడా ఉన్నాయి కదా. సో నేను కొన్నది ఇక్కడ హైటెక్ సిటీ దగ్గర బ్రాంచ్ అనమాట. ఇంకా ఫ్లేమ్స్ విషయానికి వస్తే ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. గ్యాస్ స్టవ్స్కి ఫ్రంట్ ఫేసింగ్ నాబ్స్ ఉంటే ఇండియన్ బర్నర్స్ వస్తాయి. ఇంకా ఇక్కడ నేను రిఫరెన్స్ ఇమేజెస్ యాడ్ చేస్తున్నాను చూడండి. ఇంకా ఈ నాబ్స్ వచ్చేసి స్టీల్ నాబ్స్ రొటేటరీ. ఇంకా ఈ నాబ్స్ దగ్గరే ఇండికేటర్స్ కూడా ఉన్నాయి చూడండి.
ఎటు సైడ్ రొటేట్ చేయాలి అనేసి క్లియర్గా 5 ఇయర్స్ వారంటీ కూడా ఉంది. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా గ్యాస్ స్టవ్ని అప్గ్రేడ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్స్లో పిన్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.